ఛానల్స్ అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. అలానే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను ఆ ఛానల్ అనేది నేను డిస్ప్లేలో కూడా షో చేస్తాను. సో కమ్యూనిటీలో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇదేనండి నేను ఈరోజు నుంచి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను అన్నది. సో ఇంకొక విషయం ఏంటిదంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? సో ఈ రోజు నుంచి అయితే నేను ఒక మంచి పని అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మన వీడియో అయితే ఫుల్గా ఎవరైతే వాచ్ చేసి కామెంట్ అయితే చేస్తారో సో వాళ్ళ ఛానల్ అయితే నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. సో వాళ్ళ లింక్ అనేది ప్రమోట్ చేస్తాను. అలానే మన వీడియోస్లో అయితే నేను ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను వాళ్ళ ఛానల్ గురించి అయితే. సో ప్లీజ్ అండి, వీడియో మీరు కంప్లీట్గా అయితే చూసి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అయితే నేను ప్రమోట్ అయితే చేస్తాను. సో ఎందుకు ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారా? సో నేను ఎందుకు అనుకున్నానంటే మనం ఎప్పుడైనా తక్కువ ఉన్న వాళ్ళనే మనం ప్రమోట్ చేయాలి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మనం ఒకవేళ మనం చేయాలన్నా కూడా చేయలేము. సో తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఒక స్థాయికి రావాలి కదా. సో వాళ్ళ గురించి కూడా మనం ఇలా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళం మన మానిటైజేషన్ అయిన వాళ్ళం మనం ఈ విధంగా షేర్ చేసుకుంటే సో వాళ్ళకు కూడా ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ అనేవి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పెరుగుతారు. అలానే వీడియోస్ అయితే వాచ్ చేస్తారు కదా. సో అందుకని నేనైతే అలా ఛానల్స్ అయితే ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ అయితే ఖచ్చితంగా అయితే చేయండి. అలానే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తే నేను ఆ ఛానల్ అనేది నేను డిస్ప్లేలో కూడా షో చేస్తాను. సో కమ్యూనిటీలో కూడా నేను షేర్ చేస్తాను. సో ఇదేనండి నేను ఈరోజు నుంచి ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను అన్నది. సో ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఎందుకు అంటే ఎప్పుడో నేను స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పటికి 3 ఛానల్స్ స్టార్ట్ చేసినాను. ఒక ఛానల్ ఇంకా ఎటు కానట్టు పోయింది. దానికి సబ్స్క్రైబర్స్ రాలేదు, వ్యూస్ రాలేదు, ఏమీ లేదు. ఇంట్రెస్టే పోయింది నాకు. దాని తర్వాత మళ్ళీ ఒక ఛానల్ స్టార్ట్ చేసినాను. సో దేవుడి దయ వల్ల ఆ ఛానల్ కూడా బాగానే ఉంది, నాకు మంచిగా రీచ్ ఉంది. నాకు మన సెకండ్ ఛానల్ కూడా అందరికీ తెలుసు కూడా మన సెకండ్ ఛానలే. సో ఆ ఛానల్ కూడా మంచి రీచ్ ఉంది. సో ఇప్పుడు మన పండు అఫీషియల్ 1M ఛానల్ కూడా మంచి రీచ్ అనేది ఉంది. సో మన వీడియోస్ కూడా ఎలా చేస్తామన్నది సో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో అంతే అండి, ఇదే నేను మంచి పని చేయాలనుకుంటున్నాను. సో ముందుగా అయితే మీరు మీ మొబైల్లో అయితే వైటీ స్టూడియో యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనలిటిక్స్లో అయితే వెళ్ళండి. సో అనలిటిక్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆడియన్స్లో అయితే క్లిక్ చేయండి. సో ఆడియన్స్లో మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ లోకల్ టైం, అంటే మీ లోకల్ టైం ఎప్పుడు చూస్తున్నారు, మీరు వీడియో పోస్ట్ చేసి ఏ టైంలో అప్లోడ్ చేయాలనేది ఇక్కడైతే షో అవుతుంది, మీరు చూసుకోవచ్చు క్లియర్గా అయితే. సో ఇక్కడ ఏంటంటే వెన్ యూర్ వ్యూవర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం 5:59కి అయితే నాకు చూసేవాళ్ళు లేరు, అంటే ఎర్లీ మార్నింగ్. సో 11:59కి అయితే కొంచెం అలా తిక్కగా ఉంది. ఈవినింగ్ 6 o'clock అయితే తిక్కగా ఉంది. అంటే మనకి లైన్ అనేది పర్పల్లో మనకు అది తిక్కగా ఉన్నదంటే అప్పుడు వాళ్ళు వీడియోస్ మనం పోస్ట్ చేసిన వెంటనే వాళ్ళు చూసేలా ఉన్నారు అనేసి దానికి అర్థం అనమాట. సో ఇవి మీరు క్లియర్గా అయితే చూసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇట్లా మీరు ఏ రోజు వీడియో పోస్ట్ చేస్తే మీకు మంచి రీచ్ ఉంది అనేది సో మీరు ఇక్కడైతే చూసుకొని అయితే టైం అయితే చూసుకొని ఆ రోజు అయితే అప్లోడ్ చేయండి. సో వీక్లీ ఒక 3 వీడియోస్ అయినా మ్యాక్సిమం అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇంకా షార్ట్ వీడియోస్ విషయానికి వస్తే సో షార్ట్ వీడియోస్ అనేది మనం ఎప్పుడు కూడా ఆఫ్టర్నూన్ అయితే 3 to 4 అంటే 3 గంటల నుంచి 4 గంటల లోపు మనం ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేయొచ్చు. అవి కూడా 3 వీడియోసే మనం పోస్ట్ చేయాలి. సో మనం ఏదో పోస్ట్ చేస్తున్నాంలే అనేసి అట్లా మనం 5, 4, 10 వీడియోస్ అట్లా మనం పోస్ట్ చేసినా కూడా సో అన్నిటికీ వ్యూస్ అయితే రావు, ఏదో 1, 2, 3 అనే వస్తాయి. అది కూడా మన వీడియో ఎంత బాగుంది అనేది దానికి బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకి వ్యూస్ రావడం కూడా. సో ఇంకా లాంగ్ వీడియోస్ విషయానికి వచ్చేసరికి సో లాంగ్ వీడియోస్ ఏంటిదంటే మనం
వీడియో అనేది క్వాలిటీ అనేది మనం వీడియో 4Kలో అప్లోడ్ అవ్వాలి. అలానే మన వీడియో అనేది మంచిగా మన వాయిస్ ఓవర్ మంచిగా ఉండాలి. సో మనం మాట్లాడే విధానం కూడా బాగుండాలి. అంటే అలా ఆ విధంగా అయితే ఉండాలి వీడియో. లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి ఇంకొకటి మనం టైటిల్. సో మెయిన్ ఏంటిదంటే టైటిల్. సో మీ టైటిల్ అనేది ఎవరో పెట్టారు, వాళ్ళ టైటిల్ మీరు కాపీ చేసుకొచ్చి మీరు ఇక్కడ యూట్యూబ్లో మళ్ళీ అదే టైటిల్ మీరు ఇలా పోస్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు వ్యూస్ అనేవి రావు, మీకు డౌన్ అయిపోతాయి. ఇంకొకటి మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత 3 hours, సో 3 hours తర్వాతనే మనకు సిటిఆర్ అనేది మనకు అంటే మీరు ఒకవేళ థంబ్నైల్ మీరు కరెక్ట్గా పెట్టకపోయింటే, సో మీరు టైటిల్ సరిగా పెట్టకపోయింటే, సో అలా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు టైటిల్ సరిగా పెట్టలేదు అనేసి వస్తుంది అనమాట. ఇంప్రెషన్ కూడా మనకి అప్పుడు డౌన్ అయిపోతూ ఉంటుంది. థంబ్నైల్ బాగుంది అనుకోండి, సో మనకి ఇంప్రెషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఇంప్రెషన్ అనేది మనకి 11 పాయింట్ నుంచి పైన ఉంటే బెస్ట్. ఎందుకంటే అప్పుడు మన వీడియోకి ఇంప్రెషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక 5 వ్యూవర్స్ మనకు చూసారనుకోండి, 5 నుంచి ఇంకొక 5 మందికి ఇంప్రెషన్ పెరుగుతుంది. సో అలా మనకి వీడియోకి మనం ఖచ్చితంగా అయితే ఇంప్రెషన్ మనం ఇవన్నీ అయితే మనం వీడియో పోస్ట్ చేసిన తర్వాత 3 hours తర్వాత చూసుకోవాలన్నమాట. సో అదేనండి సిటిఆర్ అంటే మనకి ఇంప్రెషన్. సో వీడియో ఇంప్రెషన్ అనమాట. దాని తర్వాత ఇంకా మనం టైటిల్ చెప్పాను కదా, టైటిల్ అయితే వేరే వాళ్ళది మనం కాపీ చేసి అదే టైటిల్ మళ్ళీ మనం టైప్ చేసి అలా పోస్ట్ చేయడం వల్ల మనకి సిటిఆర్ రేట్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. థంబ్నైల్ కూడా ఎవరో పెట్టిన థంబ్నైల్కి మనం దాన్ని కాపీ చేసి టైటిల్ అలానే పెట్టి థంబ్నైల్ పెడితే అప్పుడు మనకి సిటిఆర్ అనేది ఖచ్చితంగా అయితే మనకి డౌన్ అయిపోతూ ఉంటుంది. సో దాని తర్వాత ఇంకొక విషయం, ఇది అయితే ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీడియోకి వ్యూస్ అనేది ఎందుకు డౌన్ అయిపోతున్నాయి, వ్యూస్ అన్నీ నాకు వచ్చిన వ్యూస్ అన్నీ డౌన్ అయిపోతున్నాయని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి కూడా నేను చెప్తాను. సో వీడియోకి వ్యూస్ అనేది ఎందుకు డౌన్ అయిపోతాయంటే, లైక్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఒక మొబైల్ ఉంది. సో నేను ఈ మొబైల్లో నేను వీడియో అనేది నేను చూస్తూ ఉంటాను. సో నేను ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ దీంట్లోనే నాకు ఇంకొక జీమెయిల్ ఉంది. సో నేను ఆ జీమెయిల్ నుంచి మళ్ళీ నేను స్టిచ్ అకౌంట్ చేసి నేను మళ్ళీ వీడియో అనేది చూస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డివైస్ ఒకటే డేటా ఒకటే కదా, సో అందువలన మీకు వ్యూస్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. సో అలా వ్యూస్ అనేవి డౌన్ అయిపోతూ ఉంటాయి. ఇంకా మనం ఏంటంటే వీడియోస్కి మన వీడియోస్ అనేది స్టేటస్లో షేర్ చేస్తూ ఉంటాం, వాట్సాప్ స్టేటస్లో అట్లా షేర్ చేస్తుంటాం. ఇంకేంటంటే శత్రువులు ఎవరంటే మన పక్కనే ఉంటారు, మన చుట్టుపక్కనే ఉంటారు శత్రువులు అంటే. సో ఎందుకు అనుకుంటున్నారా, మనం వీడియో అనేది మనం స్టేటస్లో షేర్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ వీడియో అనేది క్లిక్ చేసి చూడరు. ఇంకా మనం ఇంకేంటంటే కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏం చేస్తారు, శత్రువులు అంటే శత్రువులు అనే ఉంటారు అంటున్నాను కదా, వాళ్ళు ఏం చేస్తారు, డిస్లైక్ కొడతారు. అప్పుడు మన వీడియోకి సిటిఆర్ రేట్ అనేది పడిపోతుంది. సో అందుకని వీడియో అనేది మీరు ఎప్పుడు కూడా వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకోకండి. వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసుకున్నారనుకోండి, శత్రువులు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు శత్రువులు. సో అదేనండి, ఇంకా వీడియో షేర్ చేసుకోవాలంటే వాట్సాప్ స్టేటస్లో అట్లా షేర్ చేసుకోకండి వీడియో అనేది, మీ వీడియోస్ అనేది. సో మెయిన్ ఇంపార్టెంట్ అంటే సిటిఆర్. ఇంకా ట్యాగ్స్ మెయిన్. ఇంకొకటి ట్యాగ్స్ మనం ఎలా తీసుకోవాలి, ఫస్ట్ అయితే మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే ర్యాపిడ్ ట్యాగ్స్ అని మీరు సెర్చ్ చేయండి. సో మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ అని మీరు సెర్చ్ చేసిన తర్వాత అక్కడైతే మీరు ఒక టైటిల్ అనేది మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మీషో రీసెల్లింగ్ గురించి అయితే నేను పోస్ట్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అందరూ, కామెంట్స్ కూడా అన్నీ చాలా జెన్యూన్గా మంచిగా వస్తున్నాయి. సో దాని గురించి ఇప్పుడు నేనైతే మీషో హౌ టు రీసెల్లింగ్ మీషో అనేసి నేను నేను ఒక టైటిల్ అనేది సెర్చ్ చేస్తాను. సో సెర్చ్ చేసిన తర్వాత ఇన్ 2025 అనేసి సెర్చ్ చేయాలి. సో అలా సెర్చ్ చేసిన తర్వాత మనం అక్కడ అన్ని ట్యాగ్స్ అన్నీ మనకు వస్తాయి. సో మీరు ఇన్ తెలుగు అని సెర్చ్ చేయొచ్చు, లేదా ఇన్ హిందీ, అట్లా మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే అప్పుడు ట్యాగ్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ మీరు కొన్ని ట్యాగ్స్ మీకు ఉపయోగపడే ఉంటే మీరు అన్నీ కాపీ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఉపయోగపడని ట్యాగ్స్ ఏవైనా ఉన్నాయంటే సో ఈ ఇంటూ మార్క్ మీద మీరు క్లిక్ చేసి తీసేయచ్చు. సో రిమూవ్ చేసేయచ్చు. రిమూవ్ చేసిన తర్వాత ఆ ట్యాగ్స్ అన్నీ ఇప్పుడు ఏవైతే కాపీ చేసి ఉంటారో ఆ ట్యాగ్స్ అన్నీ మీరు తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో అయితే మీరు పేస్ట్ చేయాలి.
పేస్ట్ చేసిన తర్వాత ఇంకా హ్యాష్ ట్యాగ్స్. సో హ్యాష్ ట్యాగ్స్ అనేది మీరు దేని గురించి వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు. ఇప్పుడు నేను వీడియో అనేది ఇప్పుడు వ్యూస్ గురించి అయితే వీడియో ఏ టైంలో పోస్ట్ చేయాలి అని నేను ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. సో దీని గురించి అయితే నేను యూట్యూబ్ రిలేటెడ్ నేను ఏదో ఒక హ్యాష్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. సో అంటే యూట్యూబ్కి సంబంధించిందే ఆ విధంగా హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. ఇంకా ట్యాగ్స్ అనేది గూగుల్లోకి వెళ్ళి ర్యాపిడ్ ట్యాగ్స్ అనేవి మీరు తీసుకొని ఖచ్చితంగా ర్యాపిడ్ ట్యాగ్స్ అనేవి తీసుకోవాలి. ర్యాపిడ్ ట్యాగ్స్ తీసుకున్న తర్వాత మీరు మీ వీడియోస్కి మళ్ళీ ట్యాగ్స్ ఇవ్వాలి. సో మీరు మీ వీడియో మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ట్యాగ్స్, షార్ట్స్, రిమిక్స్ కేటగిరీ ఉంది కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ కేటగిరీ. లైక్ నేను ఇప్పుడైతే టెక్ వీడియోసే ఉంటున్నాయి మన ఛానల్లో. సో దాని గురించి మన ఇంకో ఛానల్లో ఏముంటాయి, ట్రావెలింగ్ వీడియోస్ అట్లా ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, ట్రావెలింగ్ అనేసి తీసుకున్నాను. ఇప్పుడు టెక్ వీడియోస్ అనుకోండి, టెక్ వీడియోస్ అనేసి నేను ఇక్కడ నేనైతే తీసుకుంటానన్నమాట కేటగిరీ. సో గేమింగ్ అయితే గేమ్స్, బ్లాగ్స్ అయితే బ్లాగ్స్. సో ఇలా మీరు కేటగిరీ అనేది ఖచ్చితంగా అయితే మీరు చాయిస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని ఆన్ చేసుకోవాలి. అక్కడ మీరు యాడ్ ట్యాగ్స్ ఉంటాయి. సో యాడ్ ట్యాగ్స్ మీద క్లిక్ చేసి అప్పుడు మీ ట్యాగ్స్ మీరు ఆ వీడియో ఏంటిది అనేది మీరు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా మీకు. సో యూట్యూబ్లో మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. మనం ఏదో రికార్డ్ చేసినాంలే, పోస్ట్ చేసేసినాంలే అనుకుంటే కాదు. అలా అయితే మనకు వ్యూస్ అనేవి కూడా రావు. సో మనం చేసేది ఏదైనా పని అయితే కాదు కరెక్ట్గా ఉండాలి. వీడియో మనం ఏదైనా పోస్ట్ చేసిన ఆ పని అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనం ఏదో చేసినాంలే, రికార్డే అప్లోడ్ చేసేసినాంలే అనుకుంటే కాదు. సో ఆ విధంగా అయితే మీరు ట్యాగ్స్ అయితే ఇవ్వాలి. ర్యాపిడ్ ట్యాగ్స్ ఇవ్వాలి, వీడియో ట్యాగ్స్ ఇవ్వాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో ఇవన్నీ ఇవ్వాలి. థంబ్నైల్, సిటిఆర్ ఇవన్నీ అయితే చూసుకోవాలి వీడియో అప్లోడ్ చేయాలంటే, లాంగ్ వీడియో. సో సింపుల్గా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళైతే ఆఫ్టర్నూన్ అయితే మీరు 3 to 4 o'clock వరకు మీరు షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. అది 3 వీడియోస్ అప్లోడ్ చేస్తే అప్పుడు మీ వీడియోస్ అనేది వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలా సింపుల్గా అండి. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థమైనట్లయితే, అర్థం కాకపోయినా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. సో నేను ఖచ్చితంగా అయితే నేను ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ అయితే అవుతున్నాను. అందరికైతే రిప్లై అయితే ఇస్తున్నాను నేను. సో ఇంకా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే నా వీడియో లేటెస్ట్ వీడియోస్కి అయితే కామెంట్ అయితే చేయండి. సో కామెంట్ చేస్తే అప్పుడు మీ వీడియో అనేది మీ ఛానల్ అనేది లింక్ అనేది నేను కమ్యూనిటీలో అయితే షేర్ చేస్తాను. సో అలానే వీడియోలో కూడా నేనైతే ప్రమోట్ చేస్తాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.